హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విప్రో నుంచి మనకు ఒక మంచి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా ఏంటంటే మీకు విప్రో ఎలైట్ రోల్. దీనికి మినిమం 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2023-24 బ్యాచెస్. అండ్ మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మీకు ఆఫర్ ఇస్తున్నారనమాట. దీనికి 3 to 5 lakhs per annum వస్తుంది. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి విప్రో లిమిటెడ్ ఇన్వైట్స్ యూ టు సూపర్ సెట్ టు అప్లై ఫర్ ఇట్స్ ఎలైట్ ఎక్స్క్లూజివ్ హైరింగ్ 2024 అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. పొజిషన్ ఏంటంటే ఎలైట్ ఎక్స్క్లూజివ్ హైరింగ్ అనమాట. దీనికి డెడ్లైన్ September 30th ఇచ్చారండి. సో September 30th లోపు మనం అప్లై చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఇది రోల్ వచ్చి మీకు ఎలైట్, విప్రో ఎలైట్ రోల్ అండి. దీనికి మీకు 10th క్లాస్ 60% రావాలి, 12th క్లాస్ 60% రావాలి, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ 60% అనేది కంపల్సరీ రావాలన్నమాట. అండ్ ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్. చూసారా, 10thలో మీకు 12thలో ఓపెన్ స్కూల్ కానీ డిస్టెన్స్ కానీ ఉన్నా కూడా అలౌ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ 1 బ్యాక్లాగ్ ఈజ్ అలౌడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అసెస్మెంట్. అంటే మీకు అప్లికేషన్స్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసిన వాటిలోంచి వాళ్ళకి ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. అప్పటికి మీకు ఒక బ్యాక్లాగ్ ఉన్నా కూడా అలౌ చేస్తారంట. క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్లియర్ ద బ్యాక్లాగ్స్ అలాంగ్ విత్ 8th సెమిస్టర్ అనమాట. సో మీరు జాయిన్ అయ్యే టైంకి క్లియర్ చేసేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం 3 years ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అలౌడ్ బిట్వీన్ 10th టు కమెన్స్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. అంటే 10th నుంచి మీ గ్రాడ్యుయేషన్ మధ్యలో 3 years గ్యాప్ ఉన్నా కూడా అలౌ చేస్తున్నారండి. నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ పీరియడ్. మీరు గ్రాడ్యుయేషన్ అప్పుడు మాత్రం గ్యాప్స్ ఉండకూడదు. గ్రాడ్యుయేషన్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 4 years. అంటే బీటెక్ మీరు 4 years కంపల్సరీ కంటిన్యూషన్ ఉండాలన్నమాట. should be from a full-time degree course recognized by central state government. సో full-time course అనేది చేసి ఉండాలి. అండ్ candidates will be invited for the test process who have completed 3 months school off period from the previous assessment. సో మీరు ఇంతకుముందు 3 months లోపల అప్లై చేసుకున్న వాళ్ళు కాకుండా అప్లై చేసుకోండి. అండ్ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అండ్ క్యాండిడేట్ షుడ్ బి 18+ అంటున్నారు. చూసారా, మినిమం 18 years ఏజ్ ఉండాలి కంపల్సరీ. మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ 2023-24 వాళ్ళకి మాత్రమే. అండ్ క్వాలిఫికేషన్ BE బీటెక్ కంపల్సరీ ఉండాలన్నమాట. లేదంటే ME MTech చేసిన వాళ్ళు, లేదంటే 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది కదా బీటెక్ MTech కలిపి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్రాంచెస్ ఏంటంటే ఆల్ బ్రాంచెస్ ఆఫ్ CS ఆర్ IT అప్లై చేసుకోవచ్చండి. డెసిగ్నేషన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ అనమాట. మీకు కాంపన్సేషన్ ఎలా ఉంటుందంటే 3.5 lakh per annum క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఫ్లాట్ బోనస్ పోస్ట్ 6 months ఫ్రమ్ జాయినింగ్. సో మీరు జాయిన్ అయిన తర్వాత 6 months తర్వాత మీకు 25K అనేది ఇస్తారనమాట. రెగ్యులర్ ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అండ్ మెర్జ్ బోనస్ ఆన్ 18th, 24th అండ్ 26 months. అంటే మీకు ఈ 6 monthsకి, 12 monthsకి, 18 monthsకి, 24 monthsకి ఇలాగా బోనస్ అనేది ఉంటుందన్నమాట. సర్వీస్ అగ్రిమెంట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. 12 months పాటు ఉంటుందన్నమాట. 75,000 ఆన్ ఏ ప్రో రేటా బేసిస్. సో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేసి తర్వాత ఫస్ట్ రౌండ్ ఆన్లైన్ అసెస్మెంట్లో ఏముంటాయి, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి, రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్. అండ్ తర్వాత మీకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, జావా, C++ ఆర్ పైథాన్ ఇందులో ఉంటుంది అనమాట. అదేవిధంగా సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ అయిన వాళ్ళకి సెకండ్ రౌండ్ ఉంటుంది, బిజినెస్ డెవలప్మెంట్, బిజినెస్ డిస్కషన్. నెక్స్ట్ థర్డ్ రౌండ్ HR డిస్కషన్. ఈ విధంగా ఇవన్నీ అయిపోయిన వాళ్ళని తీసుకుంటారు. ఇట్ ఈస్ విప్రోస్ discretion to permit or limit the participation of each candidate in the elite exclusive hiring 2024 recruitment అంటున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేయాలంటే అప్లై నౌ అని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ రిజిస్టర్ అండ్ అప్లై అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఇవన్నీ కూడా ఇవ్వాలి. డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, కరెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ప్రీవియస్ ఎడ్యుకేషన్,
తర్వాత ఇంటర్న్షిప్స్ ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్, తర్వాత ఫోటో, ప్రొఫైల్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్, తర్వాత అప్లై ఫర్ జాబ్ ఓపెనింగ్. సో ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్నాక మీరు అప్లై చేసుకోవడానికి వస్తుందన్నమాట. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, బీటెక్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం అండి, ఛాన్స్ మిస్ చేసుకో